దుష్టులకు దూరంగా. ఒకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా పొడవైన చెట్లు, రంగురంగుల పువ్వులు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఉండేవి. ఆ అడవిలో ఒక చిన్న సెలయేరు మెల్లగా ప్రవహిస్తూ ఉండేది. ఆ ప్రశాంతమైన, అందమైన ప్రదేశంలో ఒక చిన్న తెల్లటి గొర్రెపిల్ల నీళ్లు తాగడానికి ఆ సెలయేరు దగ్గరికి వచ్చింది. అది చాలా దాహంగా ఉంది, కాని దానికి ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం ఎదురుకాలేదు. అందుకే అది కొంచెం భయపడుతూ చుట్టూ చూసుకుంటూ నీళ్లు తాగడానికి దగ్గరికి వెళ్ళింది. గొర్రెపిల్ల ఆ స్వచ్ఛమైన, చల్లటి నీటిని వంగి తాగడం మొదలుపెట్టింది. అది అలా నీళ్లు తాగుతూ ఉండగా పొదల వెనుక నుంచి ఎవరో దాన్ని గమనిస్తున్నారని దానికి తెలియదు. ఒక నక్క చాలా తెలివిగా, నెమ్మదిగా అక్కడికి వచ్చింది. దాని చూపు గొర్రెపిల్ల మీదనే ఉంది. గొర్రెపిల్ల తలెత్తి దూరంగా ఉన్న నక్కను చూసింది. నక్క పొదల చాటు నుంచి ఒక్కసారిగా బయటకు దూకి, ఒరే, నీళ్లు తాగడం ఆపు, నా నీళ్లు పాడు చేస్తున్నావు అని గట్టిగా అరిచింది. అయ్యో నక్కమామా, నీళ్లు నీవైపు నుంచే ఇటుపక్కకు పారుతున్నాయి. నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రెపిల్ల. నక్క కోపంగా గర్జించింది. దాని ఒంటిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అది చిరాకుగా, నాతో వాదించుకు అని అంది. అది మాట్లాడే ప్రతి మాటతో దాని కోపం ఎక్కువైంది. ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ అని నక్క ఆగ్రహంగా అరిచింది. లేదు నక్కమామ, అప్పటికి నేనసలు పుట్టలేదు అని దీనంగా చెప్పింది గొర్రెపిల్ల. ఆ మాటలతో నక్కకు పట్టలేనంత కోపం వచ్చింది. అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట. మరి అప్పుడు నువ్వు మీ అమ్మ కడుపులోనే ఉన్నావు కదా, కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు కూడా గొడవ పడినట్లే. అందుకే నీకు శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్ల పైకి దూకింది నక్క. గొర్రెపిల్ల భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కాని నక్క చాలా వేగంగా కదిలింది. దాని గోళ్లు గొర్రెపిల్ల కాలికి తగిలి దాన్ని కిందకు లాగాయి. గొర్రెపిల్ల పోరాడుతూ దయచూపమని కేకలు వేసింది. కాని అడవి నిశ్శబ్దంగా ఉండిపోయింది. నక్క తన గోళ్లను మళ్లీ పైకి ఎత్తి గొర్రెపిల్లను కొట్టింది. గొర్రెపిల్ల ఆకాశం వైపు చూసింది. దాని కళ్లలో బాధ, అయోమయం నిండి ఉండగా దాని చిన్న శరీరం కదలకుండా పడిపోయింది. నక్క గొర్రెపిల్ల మీద గర్వంగా, భయంకరంగా నిలబడింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మూర్ఖులు మరియు దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు. వారికి వీలైనంత దూరంగా ఉండాలి.